కేంద్రంలో మోదీ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన అక్రమ కేసులు పెట్టి ఛార్జిషీటు దాఖలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు అన్నారు. ఈ మేరకు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రజా సమస్యలపైన మోడీని నిలదీస్తున్నందుకే వీరి మీద అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారు అని మండిపడ్డారు. మోదీకి దేశ ప్రజలు రాబోయే రోజులలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మరి సుప్రీంకోర్టు కూడా ఈ కేసును కొట్టేయడం జరిగింది. ఆ తర్వాత ఓన్లీ బీజేపీ, మోదీ, అమిత్ షా కలిసి మళ్ళీ ఈ యొక్క పేపర్ విషయంలో మరి రాహుల్ గాంధీ గారిని, మరి సోనియా గాంధీ గారికి మరి ఈడీ ద్వారా నోటీసులు ఇస్తూ మరి కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి సిగ్గుపడాలా, సుప్రీంకోర్టు ఒకసారి కేసు కొట్టేసిన తర్వాత కూడా మరి ఇప్పుడు మళ్ళీ ఆ కేసు పైకి లేపడం మరి సిగ్గుచేటు. మరి అదేవిధంగా ఏదైతే నేషనల్ హెరాల్డ్ పేపర్కు సంబంధించి ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ డబ్బుల విషయంలో మరి ఆ యొక్క సంస్థను అమ్మి ఆ డబ్బులు వాళ్లకు పనిచేసిన వాళ్లకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టులో ప్రూఫ్ అయ్యి మరి ఆ కేసును కొట్టేయడం జరిగింది. మరి బీజేపీ నాయకులారా, ఇప్పటికైనా తెలుసుకొని ఏదైతే రాహుల్ గాంధీ పైన, సోనియా గాంధీ పైన కేసు వేసిండ్రో మరి వెంటనే ఉపసంహరించుకోవాలా. ఈడీ కూడా మరి తన పని తను చేసుకోపోకుండా మరి బీజేపీ నాయకులు మరి ఏదైతే పీఎం చెప్పిన విధంగా మరి కేసులు వేయడం మరి తగదు. మరి రాబోయే రోజుల్లో ఈ ఈడీకి కూడా బుద్ధి చెప్పే సమయం వస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి దీని విషయంలో రాష్ట్ర లెవెల్లే కాకుండా కేంద్ర లెవెల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.